వీక్షకులకందరికీ వందనాలు. మీకందరికీ తెలిసిందే మీ కామెంట్ నా సమాధి కార్యక్రమంలో నేను చెప్పడం 2 రోజుల క్రితం ఉత్తర భారతం సంబంధ వ్యాపారస్తులు ఏమంటున్నారో మీకు వీడియో చేసి పెడతారని గత 2 రోజుల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, ఇంకా వీడియో చేయలేదని చెప్పి నిన్న కాస్త పని ఒత్తిడి ఉండడం వల్ల చేయలేకపోయాను. ఇవాళ అయితే మహారాష్ట్ర నాగ్పూర్ నందులాల్ గారితో, ఛత్తీస్గఢ్ బాటాపరకు సంబంధించిన దీపక్ గారితో, మన తెలంగాణ మాగాణం లక్ష్మారెడ్డి గారితో వీరు ముగ్గురితో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం నందులాల్ నాగ్పూర్ గారైతే ఇంకా 1.5 నెల వరకు లోకల్ టైంలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద ఇవాళైతే మార్చి చివరి, ఇక ఏప్రిల్, మే 10 తర్వాత మాత్రమే మాకు మీ సరుకు అవసరం పడుతుంది అని అన్నారు. ఇక ఛత్తీస్గఢ్ బాటాపారా దీపక్ గారు అయితే ఆయన కూడా ఇంచుమించుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరొక 4 రోజుల పాటు టమాటాలు వస్తాయి. ప్రస్తుతం అయితే బాటాపారాలో అయితే 50 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల టమాటాలు. అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీలు కూడా లేవు, మనకైతే జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానివల్లే మన టమాటాలు దేవుడి దేవుళ్ళు అందరూ ధర పెడుతుంది. ఆ రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకే ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఉందంట. దానివల్ల అక్కడ టమాటాలు ప్రస్తుతం అయితే పారబోస్తున్నారు కూడా. 50 నుంచి 100 రూపాయలు మాత్రమే బాటాపారా. నాగపూర్ విషయానికి వస్తే 100 రూపాయల దగ్గర నుంచి 120, 130, 150 రూపాయలు. ఇక తెలంగాణ మాగాణం లక్ష్మారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మీకు అందరూ తెలిసిందే, మంచిర్యాల నుంచి ఒక అన్నదాత మనకు కామెంట్లు పెడుతున్నారు, తెలంగాణ నుంచి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. లక్ష్మారెడ్డి గారు చెబుతున్న సమాచారం మేరకు మరొక 2 నెలల పాటు దరిదాపు ఏప్రిల్, మే 15 మే చివరి వరకు కూడా అక్కడ లోకల్ టమాటాలు వచ్చే అవకాశం ఉంది. వర్షాలు ఏం పడటం లేదు కాబట్టి పంట డ్యామేజ్ అవ్వడం లేదు. మే ఇంకా 2 నెలల పాటు దరిదాపు మే నెల చివరి వరకు కూడా తెలంగాణ మాగాణంలో టమాటాలు వచ్చే అవకాశం ఉందని లక్ష్మారెడ్డి గారు చెబుతున్నారు. నందులాల్ నాగ్పూర్ అయితే 1.5 నెల, ఛత్తీస్గఢ్ బాటాపారా దీపక్ సైడ్ అయితే 1 నెల రోజులు, మన తెలంగాణ మాగాణం సంబంధించిన లక్ష్మారెడ్డి గారు అయితే 2 నెలలు. మొత్తం మీద అయితే ఈ ఫిబ్రవరిలో ప్లాంట్ చేసిన టమాటాలు మార్చి, ఏప్రిల్ కరెక్ట్గా మనకి ఎగుమతులు ఆరంభమయ్యే సమయానికి టమాటాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆందోళన చెందకండి, చాలామంది చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే ఒక్క విషయం మనం చెప్పుకోవాలి, గతంలో టమోటా పంట ఎకరా, అరెకరా ఇలా పెట్టేవారు, మహా అయితే 2 లేదా 5 ఎకరాలు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసుకున్నా 5, 9, 10, 20, మొగజు ప్రాంతంలో అయితే 1 లక్షన్నర 50 ఎకరాలు. పోలీసులు, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, అన్ని రంగాలకు చెందిన వాళ్ళందరూ దీంట్లో పెట్టుబడులు పెడుతున్నారు. నేను శ్రీరామ గారు కామెంట్ పెట్టారు, కార్పొరేట్ శక్తులతో టమోటా పంట ఈసారి ప్రవేశించాయి, నెక్స్ట్ వచ్చే సంవత్సరం వాళ్ళు రాకపోవచ్చని. మొత్తం మీద అయితే మాత్రం ఈ మార్చి ఇది ఏప్రిల్ పూర్తి వరకు కూడా ఏమాత్రం ఉత్తర భారత ఎగుమతులు ఉండవు. మే 15 తర్వాత మాత్రమే కాస్తో కూస్తో ఎగుమతులు ఆరంభమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అయితే ఆయన మే చివరి వరకు పెట్టారు. గతంలో టీవీఎస్ బాబు కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చి బాబు కూడా మనతో పంచుకోవడం జరిగింది. ఆయన అక్కడి సమాచారం మనతో పంచుకున్నారు. ఆయన కూడా చెప్పింది ఒకటే, మే చివరిలో ఢిల్లీ వ్యాపారస్తులు వస్తారు. మొత్తం మీద చూస్తే ఏప్రిల్ నెలలో అయితే ఉత్తర భారతదేశ ఎగుమతులు అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. గతంలో మన అన్నదాతలు చాలామంది చెప్పేవాళ్ళు అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నాయి, ధర లేకపోవడంతో రైతులు టమాటా పంటలు వదిలేస్తున్నారు. కాబట్టి ఏప్రిల్లోని ఎగుమతులు ఆరంభమవచ్చని చాలామంది అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏదేమైనా ఏప్రిల్ నెలలో అయితే మాత్రం ఉత్తర భారతానికి కానివ్వండి, తెలంగాణ మాగాణానికి కానివ్వండి ఎగుమతుల అవకాశం లేదు. ఇక మన ఆంధ్ర వాళ్ళేది మామూలుగా తెలుగు సంవత్సరాలు ఉగాది తర్వాత వాళ్ళు మామూలుగా వస్తారు. వాళ్ళు కూడా ఉగాది తర్వాత వచ్చినా కూడా వాళ్ళ కొనుగోళ్ళు ఏప్రిల్ 15 తర్వాత కాస్త పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఏప్రిల్ నెల మన ఏమైనా ఎగుమతి జరిగితే మన ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే. ఇక తమిళనాడు విషయానికి వస్తే మీకు అందరూ తెలిసిందే, తమిళనాడులో లోకల్ చాలా ఉంది. నిన్న కూడా వడ్డాన్ ఛత్రం యొక్క వీడియో నేను పెట్టాను. 50, 60, 70, 80 చిన్న బాక్సు ధర వెళ్ళింది. మొత్తం మీద అయితే ఉత్తర భారతానికి అయితే ఎగుమతులు అయితే మాత్రం ఏప్రిల్ నెల పూర్తిగా ముగియాల్సిందే. మే నెలలో మాత్రమే ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ మాగాణం కూడా అంతే. కేవలం ఆంధ్ర ప్రాంతం సంబంధించి వ్యాపారస్తులు మాత్రం ఉగాది తర్వాత రావచ్చు. వాళ్ళ ఖరీదులు, కొనుగోళ్లు కూడా ఏప్రిల్ 15 తర్వాతే కాస్త పుంజుకునే అవకాశం ఉంది. తమిళనాడు అయితే లోకల్ మొత్తం మీద అయితే ఎక్కడ వర్షాలు లేవు. వర్షాలు లేకపోవడం వల్ల ఇక్కడ టమోటా పంటలు డ్యామేజ్ అవ్వడం లేదు. ఏదేమైనా ఫిబ్రవరిలో ప్లాంటింగ్ చేసిన అన్నదాతలు ఎగుమతులు ఆరంభమయ్యే సమయానికి మీ టమాటాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధరలైతే 2023, 24 లాగా భారీ స్థాయిలో పోకపోయినా ఎగుమతులు ఆరంభమైతే మెరుగైన స్థాయిలో ఉండవచ్చు అని అనుకుంటే, ఏదేమైనా టమోటా పంట ఇప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ధర దైవాధీనం, కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ప్రస్తుతం అయితే వర్షాలు లేకపోవడం వల్ల మాత్రమే తెలంగాణ కానివ్వండి, ఉత్తర భారతం కానివ్వండి టమోటా పంటలు ఏమాత్రం దెబ్బతినలేదు. మరొక 1 నెల అంటున్నారు. ఇటు చూసినా ఏప్రిల్ నెలలో ఏమాత్రం ఎగుమతులు ఉత్తర భారతానికి వెళ్ళే అవకాశం మాత్రం లేదు. మే నెలలో జరగవచ్చు, కానీ అంత ముందుగా జరగాలని కోరుకుందాం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కంగారు పడదండి. టమోటాలు ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ఇది నాకున్న సమాచారం ప్రస్తుతం అయితే. బట్ ఇక సమయం ఉంది కాబట్టి ఈ అకాల వర్షాలు, వడగళ్ళు అవి పడినా
ఎక్కడ టమోటా పంట డ్యామేజ్ అయినా మన అంచనాలు భిన్నంగా జరగవచ్చు. కాబట్టి ఇది కేవలం ఈ రోజు నేను సేకరించిన సమాచారం మాత్రమే. ఇది చివరిది కాదు. ఇది ఖురాన్, బైబిల్, భగవద్గీతలాగా శాసనము కాదు. ఇది ఒక అంచనా మాత్రమే. బట్ ఎగుమతులు ముందుగానే ఆరంభం అవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఏదేమైనా నందులాల్ నాగ్పూర్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ బాటాపర్ దీపక్ కుమార్ కానివ్వండి, తెలంగాణ మాగానికి చెందిన స్నేహితుడు లక్ష్మారెడ్డి కానివ్వండి, వీళ్ళందరికీ మన ఛానల్ తరఫున ధన్యవాదాలు సమాచారాన్ని మనకు ఇచ్చినందుకు. ఇది ఈరోజు ఉన్నట్టుగా సమాచారం చూద్దాం. బట్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై జవాన్, జై కిసాన్. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.